కాబట్టి వారు ఎప్పుడు నిర్లక్ష్యానికి గురైంది. మరి అక్కడ ఉన్నటువంటి కొన్ని రోడ్ల సమస్యలు, కొన్ని ఏళ్లకెళ్ళి పేరుకపోయినటువంటి సమస్యలను కూడా పెద్దలు కుసూర్ పాషా గారు ఆ రోడ్డు శ్మశాన వాటికి కానివ్వండి, కొన్ని చిన్న చిన్న సమస్యలున్న వాటన్నిటికీ ఏళ్లకెళ్ళి ఉన్న పెండింగ్ ఉన్న వాటికి కానివ్వండి, అన్నిటికీ కూడా పరిష్కార మార్గం వారు పెద్ద మనసు చేసుకొని వారు పరిష్కార మార్గం చూపించారు. ఇవాళ మేము అడగటం వల్ల అడగగానే తప్పకుండా మా యొక్క కాలనీకి మేము గతంలో కూడా ఎన్నో ల్యాండ్స్ చేశాం. మేము ఇప్పుడు దీన్ని కూడా మీరు అడిగిన దానికి మేము ఇచ్చేస్తామని చెప్పడం జరిగింది. మరియు ఈ బ్రిడ్జ్ ట్రాక్ ఎంబడి ఉన్న లైన్ కూడా మీరు చూడండి, అటు సుమారు ఒక 500 ఇండ్లు ఉన్నాయి. అది ఎప్పటికేలో 2009కే కుసూర్ పాషా గారు చైర్మన్ గారు మరియు కార్పొరేటర్లు అభివృద్ధిలో భాగంగా 10 కోట్ల రూపాయలు ఎక్కడో కొబ్బరికాయ కొట్టి శంకుస్థాపన చేసి పోయేటి కాదు. ఈ కోట్లల్లో మేము గతంలో చెప్పేటట్టు ముచ్చట్లు చెప్పేది కాదు. 163 NH నుంచి ఆర్ఈసీ దగ్గర నుంచి దర్గా రోడ్, డబుల్ లైన్ రోడ్ విత్ సెంట్రల్ లైటింగ్ సిస్టమ్ తోటి, అదేవిధంగా 1,37,00,000 బ్రిడ్జ్ ఇక్కడ, అదేవిధంగా 50 లక్షలలో సీసీ రోడ్లు. వీటన్నిటికీ కూడా ఇవాళ మేము కుసూర్ పాషా గారు, కలెక్టర్ గారు మేమందరం పర్యవేక్షించి ఈ దర్గా ఇటు సైడు